నర్సీపట్నంలో నారా లోకేష్ నిర్వహించిన శంఖారావం సభకు గాను ప్రజల నుంచి స్పందన కరువైందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ బుధవారం అన్నారు. పిల్లి ఎవరో పులి ఎవరో ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే విమర్శించారు. రాష్ట్రంలోని పిల్లి నారా లోకేష్ అయితే పులి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు తరిమి కొడతారంటూ ధీమా వ్యక్తం చేశారు. 3:30 వరకు కూడా రా కదలరా అని చెప్పి పాటలు ఎన్ని పెట్టినప్పటికీ కూడా శ్రీధర్ రాకపోతే సుమారుగా గంట పాటు బస్సులోనే ఉండి అప్పుడు 1000 కుర్చీలు వేసిన ఆ సభలో 1000 కుర్చీలు మాత్రం వేశారు. 1000 కుర్చీలు కూడా నిండితే ఒక 500 మంది 1000 మంది అంటే సుమారుగా 2000 మందితో ఈ నారా లోకేష్ ఏదైతే పప్పు లోకేష్ ఉన్నాడో ఆ సభ నిర్వహించడం జరిగింది. ఇదే నర్సీపట్నంలో గత నెలలో కేవలం మా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి నాయకులు వస్తే 40,000 మంది పైగా బస్సు యాత్ర సక్సెస్ చేసిన ఘనత మరి జగన్ అభిమానులది. అంటే ఇలాంటి 2000 సభ పెట్టి మరి ఎన్నో విమర్శలు చేశాడు ఈ రోజు పప్పు లోకేష్. ఏమంటాడంటే ఉత్తరాంధ్ర సభ ఈయన శంకరావం సభ అదిరిపోయిందంట, దీన్ని చూసి మరి ప్యాలెస్ లో పిల్లి వచ్చపోసుకుంటాని చెప్పి అంటాడు. మరి లోకేష్ ఎవడరా పిల్లి ఎవడ పులి నీకు తెలుసుకోసారి. ఈ రోజు రాష్ట్రంలో ఎవరైనా అడుగు పిల్లి ఎవరంటే ఈ నారా లోకేష్ అని చెప్తారు. అదే పులి ఎవరైనా అడుగు ఈ రోజు రాష్ట్రంలో పులి ఎక్కడుందంటే పులివెందుల్లో ఉంటుందని చెప్తారు. బాబు పులికి పిల్లికి తేడా తెలుసుకొని నీలాంటి పిల్లిలు ఎంతమంది వచ్చినా సరే మా పులిని ఏమీ పీకలేరన్న సంగతి మరి నారా పప్పులోకి తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. మరి నిన్న అంటాడు మరి మేము అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి మళ్ళీ చెప్తాడు. ఆనాడు 2014లో మీ నాన్న ఈ 420 చంద్రబాబు చెప్పాడు. ఏమన్నాడు? మేము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి కూడా ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగులు ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి నిరుద్యోగులు మోసం చేశాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు 2024లో వచ్చి మళ్ళీ 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులు మోసం చేయడం చూస్తున్నావు. నిరుద్యోగులు అందరూ తెలుసు మీరు ఎలాంటి పప్పుగాళ్ళో ఎలాంటి 420 గాళ్ళో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన సంగతి పప్పు లోకేష్ తెలుసుకోవాలి. ఇక చూస్తా అంటాడు నిన్న నా త్వరలో మేము అధికారంలోకి వస్తే జూనియర్ కాలేజ్ తెస్తానంటాడు. అసలు బుద్ధి ఉందిరా నీకు? అసలు స్క్రిప్ట్ ఎవడిచ్చాడో నాకు తెలియట్లేదా? జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేసి సుమారుగా అప్పటికి 20 రోజులు అయింది. మేము అదే నా త్వరలో జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేసి 4 రోజులు అయితే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే జూనియర్ కాలేజ్ తెస్తా అంటాడు. ఈ పప్పు లోకేష్ అసలు బుద్ధి ఉందా లేదని అడుగుతున్నా. ఇంకోటి అంటాడు ఈ రోజు నర్సీపట్నం ఎమ్మెల్యే మరి ఇసుకలో కానీ లాటరేట్లు కానీ 150 కోట్లు సంపాదించాడు అంటాడు. అసలు బుద్ధి ఉందిరా నీకు? స్క్రిప్ట్ ఎవడిచ్చాడు? నీ పక్కనే దోపిడీ నా కొడుకు అయ్యింది పాత్రను పెట్టుకుని ఇసుకలోని లాటరేట్లోని 100 కోట్లు సంపాదించా అన్నాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. నువ్వు వాళ్ళని అనుకుంటే మమ్మల్ని అంటావా? ఒక్క పైసైనా సరే, ఒక్క రూపాయైనా సరే, ఒక్క పైసా సరే అవినీతి చేశాను నిరూపించారా చెప్పి పప్పు లోకేష్ మీ ద్వారా మరి హెచ్చరించడం జరుగుతుంది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంటే ఎలాగుంటుందంటే పచ్చకాములు వచ్చిన లోకం అంతా పచ్చకుంటుందంట. అలాగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆనాడు రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీ నా కొడుకులు ఎవరు? ఈ 420 చంద్రబాబు గారు, ఈ పప్పు లోకేష్ గారు, ఈ దోపిడీ దొంగ అయిన పాత్రుడు. మీలాంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని మా నాయకులను విమర్శిస్తే చాలా విడ్డూరంగా ఉంది.